ఇక్కడంతా ఒక ఆక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ అబ్బాయి ఈ రాయిలో ఎలాగైనా మ్యాజిక్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాయిని కొంటాను అని చెప్పి వెంటనే ఆక్షన్‌లో ఆ అబ్బాయి బోర్డ్ ఎత్తుతాడు. దాంతో ఆ పక్కనున్న వ్యక్తి చూసి నేను కూడా ఈ రాయిని కొనాలి అని చెప్పి నేను 50,000కి కొంటాను అని చెప్తాడు. దాంతో ఆ పక్కనున్న అబ్బాయి షాక్ అవుతాడు. వెంటనే ఈ రాయి అతనిదే అని చెప్పి అంటూ ఉంటుంది ఆమె. ఇంతలోపే ఆ అబ్బాయి బోర్డ్ ఎత్తి నేను ₹1,00,000కి కొంటాను అనేసరికి ఆ వ్యక్తి నవ్వుతూ ఈ రాయికి ఆ విలువ లేదు అని చెప్పి నవ్వుతాడు. ఆ అబ్బాయి సరే అయితే చూద్దాం అనేసరికి ఆ రాయిని కట్ చేస్తారు. అందులో 2,00,000 విలువైన స్టోన్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి ఇంకా ఆరాట వస్తుంది. ఎందుకంటే ఈసారి ఇంకొక రాయిని ఓపెన్ చేస్తారు. ఆ రాయి గ్రీన్ కలర్‌తో మెరడంతో ఆ వ్యక్తి ఈ రాయిని ఎలాగైనా నేనే సొంతం చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. "నువ్వు ఈసారి ఎలాగైనా ఓడిపోతావు నా చేతుల్లో" అని చెప్పి అంటాడు. దాంతో ఆ అబ్బాయికి చాలా అంటే చాలా కోపమొస్తుంది. ఎలా అయినా సరే ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. ఆక్షన్ ₹1,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వెంటనే ఆ వ్యక్తి అయితే నా పాట 1,10,000 అని చెప్పి బోర్డెత్తుతాడు. ఇది చూసి ఆ అబ్బాయి నేను 1,20,000కి కొనుక్కోబోతున్నాను అని చెప్పి ఆ అబ్బాయి కూడా బోర్డెత్తుతాడు. వెంటనే ఆ వ్యక్తికి కోపమొచ్చి నేను 5,00,000కి కొంటానని చెప్పి బోర్డెత్తుతాడు. దాంతో 5,00,000 3 టైమ్స్ అనేసి ఆక్షన్ క్లోజ్ చేసే లోపే ఆ అబ్బాయి నేను 10,00,000కి కొంటాను అని చెప్తాడు. దాంతో ఆ పక్కనున్న వ్యక్తి అలాగే అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఆ వ్యక్తి 20,00,000కి కొంటానని చెప్పేసరికి ఈ అబ్బాయి నేను 1,00,00,000కి కొంటాను అని చెప్తాడు. 1,00,00,000 అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఆక్షన్ లేడీ కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతుంది. ఆ అబ్బాయి పక్కన ఉన్న అమ్మాయి అవసరమా మనకి? మన దగ్గర అంత డబ్బులు లేవు. ఆ రాయి కూడా అంత విలువ చేయదు అనేసరికి ఎలా అయినా సరే ఆ వ్యక్తిని నేను బుక్ చేస్తాను. అతను కొనుక్కునేలా చేస్తాను. అప్పుడే అతనికి బుద్ధొస్తుంది అనేసరికి ఆ అమ్మాయి కూడా సరే అని అంటుంది. ఆ వ్యక్తి 2,00,00,000 అని ఎత్తేసరికి ఈ అబ్బాయి నేను 3,00,00,000కి కొంటానని చెప్తాడు. ఆ వ్యక్తి వెంటనే చూసి ఎలా అయినా సరే నేను ఇది 10,00,00,000కి కొంటాను అని చెప్పి ఆ రాయి నాకిచ్చేయమంటాడు. చివరికి 10,00,00,000కి ఆ వ్యక్తి ఆక్షన్ గెలుస్తాడు. దాంతో ఆ వ్యక్తి చూడు నేనెంత డబ్బున్న వాడినయిపోతానో అని చెప్పి అంటాడు. ఇంతలోపే ఆ రాయిని కట్ చేసి చూస్తారు. కానీ ఆ రాయిలో కేవలం ₹10,000 డైమండ్ మాత్రమే ఉంటుంది. సబ్స్క్రైబ్.